మేడం హాయ్. హాయ్. యువర్ గుడ్ నేమ్? అనిత. దేవర సినిమా నుంచి సాంగ్స్ వచ్చినాయి కదా, ఎలా అనిపించింది? అదంతా అయితే నేను ఒక్క సాంగ్ అయితే బాగా అడిక్ట్ అయినా, చుట్టపల్లి చుట్టేసింది సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్కి బాగా అడిక్ట్ అయినా. అండ్ థర్డ్ సాంగ్ కూడా సూన్ టు రిలీజ్ కదా, సో ఇట్లా ఉంటుంది అని చెప్పి మేబీ కొంచెం ఉంటుంది, కొంచెం ఏంటంటే ఎంట్రీ సాంగ్ ఉంటుంది అండ్ కొంచెం రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. సో వచ్చింది ఒకసారి రొమాంటిక్ సాంగ్ ఒకటి రిలీజ్ అయింది అండ్ ఇంకోటి ట్రైలర్ సాంగ్ అండ్ ఇంక ఇప్పుడు ఇప్పుడు ఐటమ్ సాంగ్ చాలా చూస్తున్నారు. ఒకవేళ ఐటమ్ సాంగ్ అయితే ఎలా ఉంది దేవర? ఐటమ్ సాంగ్ ఎట్లుంటుందంటే ఇప్పుడు దీనికి మించి ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంటీరియర్ లుక్స్ కొత్తగా ఉన్నాయా, మీకు రిపీట్ లుక్స్ కింద కనిపిస్తున్నాయా? కొత్తగా అనిపిస్తుంది కొంచెం. మీకు ఫస్ట్ సాంగ్ బాగా కనెక్ట్ అయిందా, సెకండ్ సాంగ్? చెప్పా కదా, సెకండ్ సాంగ్ చుట్టమల్లే చుట్టేసిన సాంగ్, దానికి బాగా అడిక్ట్ అయినా. ఎన్టీఆర్ గారు మీకు క్లాస్ గా ఉంటే నచ్చుతారా, మాస్ గా ఉంటే నచ్చుతారు? అంటే ఏది అని చెప్పలేము, అంటే ఉంటది కదా వే ఆఫ్ యాక్టింగ్ బట్టి, తను చూస్ చేసుకునే రోల్స్ ని బట్టి బాగా అనిపిస్తుంది. అండ్ బాగుంటాయి, రెండు బాగుంటాయి. థర్డ్ సాంగ్ వస్తుంది, థర్డ్ సాంగ్ ఎంత మిలియన్స్ వెళ్ళే అవకాశం ఉంది? ఇదైతే 74 మిలియన్స్ వరకు వెళ్ళింది, ఇప్పుడు ఇంకా వెళ్తుంది. అది మ్యాక్సిమం ఎంత అనుకోవచ్చు? ఐటమ్ సాంగ్ అయితే ఇన్ఫినిటీ, చెప్పలేము, అది మాటలు చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడున్న రీసెంట్ ఐటమ్ సాంగ్స్ యూత్ అంతా ఐటమ్ సాంగ్స్ కోరుకుంటున్నారు. రొమాంటిక్ సాంగ్ అయితే 80 అనుకుంటున్నా, 80 అనుకుంటున్నా. ఐటమ్ సాంగ్ అయితే ప్లస్ ఉంటది. ఓకే, బాక్స్ ఆఫీస్ ఈసారి దేవరత ఆయన బద్దలు కొట్టే అవకాశం ఉందా? బట్టలు కొట్టే అవకాశం ఉందా అంటే ట్రెజర్ చూస్తే బాగుంది, ట్రెజర్ అయితే ఓకే. బట్ అది బద్దలు కొడతారా లేదనేది ఫ్యాన్స్ పైన ఉంటది. మీరు ఫ్యాన్ కదా? నేను ఆఫ్ కోర్స్ ఫ్యానే, బట్ పెద్ద ఫ్యాన్ ప్రభాస్ కి. ఓకే, ప్రభాస్. దేవర తర్వాత ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారితో మూవీ చేస్తున్నారు, అది ఎలా ఉంటది అనుకోవచ్చు? అది మేబీ నాకు తెలిసి కొంచెం అడ్వెంచరస్ గా ఉండొచ్చు అని అనుకుంటున్నా, ఎందుకంటే ప్రశాంత్ నీల్ సార్ తో చేసినవి కూడా, ప్రభాస్ కూడా రీసెంట్ గా వచ్చింది కదా, అది కూడా అడ్వెంచర్ గానే ఉంది. సో అడ్వెంచరస్ గా ఉంటదని అనుకుంటున్నా. వన్ వర్డ్ లో ఎన్టీఆర్ గారి గురించి మీరు ఏం చెప్తారు యాజ్ ఫ్యాన్ గా? యాజ్ ఎ ఫ్యాన్ గా అంటే గుడ్ లుకింగ్, ఇంకా గార్జియస్, ఐ లైక్ హిస్ స్మైల్.